బైబిల్‌లో సాతాను ఆది నుండి వాడు హంతకుడు అని ఉంది కదా! సాతాను ఎక్కడ హత్య చేసి హంతకుడయ్యాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం ప్రకారం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనంలో యేసుక్రీస్తు సాతాను గురించి మాట్లాడుతూ, వాడు ఆది నుండి నరహంతకుడు అని చెప్పిన మాట వాస్తవమే. అయితే సాతాను కత్తి పట్టుకుని ఎవరిని నేరుగా భౌతికంగా చంపినట్టు బైబిల్‌లో ఎక్కడా లేదు. అతన్ని హంతకుడు అని ఎందుకు అన్నారంటే దానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. ఏదోను తోటలో మరణాన్ని తీసుకురావడం అంటే ఆధ్యాత్మిక నరహత్య అది. పాపం ద్వారా మరణం అంటే దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు వారు శాశ్వతంగా జీవించేలా సృష్టించాడు. వారికి మరణం లేదు. కానీ సాతాను సర్పరూపంలో వచ్చి దేవుని ఆజ్ఞను మీరేలా వారిని మోసగించాడు. ఆదికాండం 3వ అధ్యాయం ఉంటది. మరణానికి కారకుడయ్యాడు. వారు ఆ పండు తినడం వల్ల లోకంలోకి ఆ పాపం ద్వారా మరణం ప్రవేశించాయి. అంటే మొత్తం మానవ జాతికి మరణాన్ని పరిచయం చేసిన మొదటి కారకుడు సాతానే. నేరుగా భౌతికంగా చంపకపోయినా మనిషిని ఆత్మీయంగా మరియు భౌతికంగా చనిపోవడానికి మూల కారణం అయ్యాడు కాబట్టి అతడు ఆది నుండి నరహంతకుడయ్యాడు. లోకంలో జరిగిన మొదటి హత్యకు ప్రేరేపకుడు అంటే కయీను, హేబెలున్నారు. బైబిల్లో జరిగిన మొదటి భౌతిక హత్య కయీను తన తమ్ముడైన హేబెలును చంపడం. అంటే ఈ హత్యకు ప్రేరేపించింది సాతానే అని బైబిల్లో స్పష్టంగా చెప్తుంది. కయీను దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను అని ఉంది కదా. కాబట్టి ఇక్కడ దుష్టుడు అంటే సాతాను. మనుషుల హృదయాల్లో అసూయ, ద్వేషం పుట్టించి ఒకరికొకరు చంపుకునేది చేసి మొదటి ప్రేరేపకుడుగా సాతానే ఉన్నాడు. కాబట్టి వాడు భౌతికంగా మనిషిని చంపకపోయినా ఆధ్యాత్మికంగా మరణం తీసుకొచ్చాడు కాబట్టి అందుకు యేసుక్రీస్తు వాడు ఆది నుండి నరహంతకుడు అని సాతాను గురించి మాట్లాడినారు.